సూర్యవంశం తయారీ విధానము: 10 కిలోల దేశీ ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, పిండి ఏదైనా ఆయిల్ లేకుండా ఉండేది ఉలవలు కానీ పచ్చనగ కానీ ఏదైనా ఆయిల్ లేని పిండి, పప్పుల పిండి 4 కేజీలు, 4 కిలోల నల్లబెల్లము. నల్లబెల్లమే ఎందుకు తీసుకుంటామంటే ఖర్చు తగ్గించుకోవడానికి నల్లబెల్లం తీసుకుంటాం. విడివిడిగా ఆవు మూత్రంలో కలుపుకుంటాం. బెల్లం నల్లగొట్టుకుని ఆవు మూత్రంలో గడ్డలు లేకుండా కలుపుకొని, అలాగే శనగపిండి కూడా ఇంకొక బకెట్లో వేసి అది ఉండలు లేకుండా కలుపుకొని, పేడ కూడా అలాగే ఉండలు లేకుండా కలిపేసుకొని 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని ఒక చెట్టు నీడన పెట్టుకుంటాము. తర్వాత ఆవు మూత్రము, పేడ ఇవి కలుపుకునేవన్నీ డ్రమ్ముకు పోసుకొని ఆ కొరవి వాటర్ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నీడలో ఆరబెట్టుకోవాలి ఆ విత్తనాలను. ఆ తర్వాత నాటుకోవాలి. నారైతే ఏర్లు వరకే ఇలా పట్టుకుంటాం కదా, నారు ఏర్లు వరకే ఇలా ముంచి పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఒక 10 నిమిషాలైనా మినిమం 10 నిమిషాల నుంచి అరగంట వరకు ఉంచాలి. అలా ఉంచి తర్వాత నాటుకోవాలి. ఏ నారైనా చేసుకోవచ్చు అట్లాగా. వరి కానీ, టమోటా కానీ, వంగ కానీ ఏ నారైనా నారు శుద్ధి అలా చేసుకోవాలి. అది చేసుకున్న దానివల్ల తెగులు అనేది ఫస్టే అరికట్టవచ్చు. ఇంకోటి వచ్చేసి విత్తనాలు అయితే గ్రోత్ బాగా వస్తాయి. ఏదైనా సచ్చు గింజ ఉన్నా కూడా ఆ సచ్చు గింజ కూడా మొలక శాతం బాగా వచ్చేదానికి బాగా వీలు పడుతుంది. ఇంకోటి వచ్చేసి ఇన్నాళ్ళు పెద్దోళ్ళ కాలంలో అయితే ఆవు పేడలో కలిపి పసుపు కానీ ఏదైనా విత్తనాలు కానీ మా అమ్మలు కూడా అలాగే చేసేవాళ్ళు, నేను చూసేదాన్ని. ఎందుకు వీళ్ళు పేడలో పెట్టి చేస్తున్నారంటే దాంట్లో ఏదన్నా ఉన్నా కూడా. న్యాచురల్ ఫార్మింగ్ అంటే పురుగు వచ్చిన తర్వాత కూడా కుట్టుకోవాలి అని అనుకుంటారు. కానీ ఇది ఏంటంటే పురుగు ఆశించక ముందే పురుగు రానికుండా చేయడానికి మనము ఈ కషాయాలు అనేది ముందు కొట్టుకోవాలి. అది పురుగు మందుల్లాగా మనం ఒకసారి కొడితే తర్వాత రాదు అనేదానికి కాదు. ఇది ప్రతి ఒక్క వారము చెట్టు ఎదుగుదల బట్టి ప్రతి ఒక్క వారము మనం స్ప్రే చేసుకోవాలి. అలానే ఒకవేళ వాతావరణం సరిగా లేకపోయినప్పుడు, ఒకవేళ వర్షం అలాంటివి వచ్చినప్పుడు వర్షం పడిన మరుసటి రోజు మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఆచార్యరంగ విశ్వవిద్యాలయం కళాశాల ఎస్వి అగ్రికల్చర్ నుంచి వచ్చినాము. ఇందుకూరుపేట మండలము దేవీస్పేట పెంచులమ్మ గారి కాడ నుంచి. ఈరోజు మేమేం తెలుసుకున్నామంటే ప్రకృతి వ్యవసాయం నుంచి ఆమె నీమాస్త్ర బ్రహ్మాస్త్ర అని చెప్పింది. దీనివల్ల ఏంటంటే కెమికల్స్ యూజ్ చేయడం తగ్గించి న్యాచురల్గా పురుగులు అన్నీ చనిపోవడానికి ఆ మేడం అన్నీ బాగా ఎక్స్ప్లెనేషన్ చేసింది. ఇది యూజ్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఆరోగ్యంగా అంతా ఉంటాము. కానీ ఫార్మర్స్ ఇది ఎక్కువ యూజ్ చేయటం లేదు, కానీ ఇది యూజ్ చేయాలని చెప్పింది. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఫ్యూచర్లో ఇది ఉపయోగించే. రాకముందునే మనము పురుగుల్ని ఎలా నివారించవచ్చు, పురుగు రాకముందునే మనము వాటిని ఎలా పంటల్ని కాపాడుకోవచ్చు అనేది ప్రకృతి వ్యవసాయం వల్ల మనకు తెలుసుకోవచ్చు. ఈ ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం అయితేనేమి, నీమాస్త్రం అయితేనేమి, దశపత్ర కషాయం అయితేనేమి, అలా చాలా కషాయాలు వాడి మనము పురుగు రాకముందునే మనము పంట పైన పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పంట మన హెల్త్ పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ ప్రకృతి హానికరంగా లేకుండా మనిషికి తినే ఆహారంలో అయితేనేమి అన్నిట్లో చాలా తోడ్పడి ఉంటుంది. కావున ప్రతి ఒక్క రైతు దీన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు పంట పైన ఈ ప్రకృతి వ్యవసాయంలో తయారు చేయబడే కషాయాలు వాడి మనము పంట పండించి ఈ నాణ్యమైన దిగుబడి కూడా మనము దీనివల్ల మనము దిగుబడి తీసుకొని రావచ్చు. కానీ మనకు సొసైటీలో మన ఫార్మర్స్కి, మన రైతులకి అవగాహన ఎలా ఉంది అంటే ఓన్లీ పురుగు మందులు వాడే మనం అధిక దిగుబడి సాధించవచ్చు అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంది. మనము ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటే ఇప్పుడు మనము వారానికి ఒకసారి కంపల్సరీ ఒక్కొక్క కషాయంను మనం వాడగలిగితే పురుగుని చెట్టు దగ్గరికి పంట దగ్గరికి రాకుండా మనం వారం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని అనుసరించి అధిక దిగుబడి, నాణ్యమైన దిగుబడి, అట్లనే హెల్త్కి సంబంధించిన హెల్త్ కాన్షియస్ కూడా పెట్టుకొని మంచి నాణ్యమైన దిగుబడిని తీసుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేసి అందరినీ వాడవలసిందిగా కోరుకుంటున్నాము. అలానే మేము తిరిగి వెళ్ళిన తర్వాత మా మండలాల్లో కూడా, మేము పనిచేసే దగ్గర కూడా, మా విలేజెస్లో కూడా మేము ఇది పాటించాలని దృఢంగా నమ్ముతున్నాము. కాబట్టి రైతులందరూ దీన్ని వాడవలసిందిగా కోరుకుంటున్నాము. వ్యవసాయంలో తయారు చేసినటువంటి కషాయాలు ప్రతి రైతు వాడాలి. ప్రతి రైతుకి ఒక రైతు వాడిన తర్వాత ఇంకో రైతు చూసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దాని గురించి సమాచారం తెలుసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయంలో
ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ అమల్లోకి తేవాల్సిందిగా తెలుసు. ఒకరు ఒకటి పట్టుకోండి దాన్ని పేరు వచ్చేటట్టు. ఇంకోటి నుంచి ఈడ అగ్నాస్త్రం. బరువులు ఎత్తలేరు, తీసుకోండి. దాన్ని దాన్ని ఎత్తుతారంటే పడేస్తారేమో దాన్ని. మళ్ళీ దొరకడం కష్టం కదా. పొటాష్ రవ్వము, రవ జీవామృతం, అగ్నియాస్త్రం, దశపర్ణి. పోతుంది పాప, నెల నీళ్ళు బయటకు వస్తుంది.